గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఇది మీరు గత వీడియోలో ఏం చెప్పారు? ఇది చేయడానికి 6 లక్షల జపం చేయడానికి 60 రోజులు సమయం పడుతుంది అన్నారు. ఈ చిన్న మంత్రానికి అన్ని రోజులు సమయం ఎలా పడుతుంది అనేది నా ప్రధాన ప్రశ్న. అదేవిధంగా చూసుకుంటే ఒక మానవుడు తలుచుకుంటే ఖచ్చితంగా 3 గంటల్లో 1,00,000 జపం పూర్తి చేయొచ్చు. ఓ నమ శివాయ అని చెప్పి పూర్తి చేయొచ్చు, ఖచ్చితంగా 3 గంటల్లో పూర్తి చేయొచ్చు. మీరు అన్ని రోజులని ఎలా చెప్తున్నారు? అసలు ఈ మంత్రం కాకుండా ఇంకో మంత్రం ఏదైనా ఉందంటారు పంచాక్షరి అంటే? లేదండి, ఓం నమ శివాయ 5 అక్షరాలే. ఇది ఏదైనా ఒకటి సాధన చేయటంలో ఉంటుందండి గొప్పతనం. ఓకే, మీరు అన్నారు 3 గంటల్లో 1,00,000 చేస్తారు అని చెప్పి. 3 గంటలలో అక్కడ కూర్చొని 1,00,000 చేస్తే నేను 10 లక్షలు డబ్బులు ఇస్తా. అది తరం కాదండి, ఎవ్వరి తరం కాదు. అక్షర కోటి పంచాక్షరి 5 కోట్లు చేయాలంటే 8 సంవత్సరాల టైం పడుతుందండి సాధన. ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారండి? అంటే అది ఒక రోజుకి 1 గంటకి ఖచ్చితంగా చేస్తే 3,000 3,500 సార్లు అయిందంటే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఉపయోగం ఏంటి? ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. 1 గంటకి 3,000 3,500 అయిందంటే అబ్బా చాలా గొప్పగా అయిందని చెప్పుకోవచ్చు. అటువంటిది ఒక రోజుకి ఎంతసేపు చేస్తారండి? ఒక 5 గంటలు చేశారు అనుకుందాం. అంటే ఒక రోజుకి సుమారుగా 18,000 మించి చేయలేరు ఏ ఒక్క మనిషి ఒక రోజుకి 18,000 మించి చేయలేరు. ఇటువంటిది పంచాక్షరి అనేటువంటిది 5 కోట్లు ఒక మనిషి చేయాలంటే 8 సంవత్సరాల పైన పడుతుందండి సాధన. ఓకే, మరి అటువంటిది అంటే అక్షర లక్ష చేయడానికి అన్నట్టేనా? అక్షర కోటి. అటువంటిది మరి ఒక రోజుకి 18,000 అనుకుంటే 6 లక్షలు కావాలంటే ఎన్ని రోజులు కావాలండి? న్యాయంగా ఆలోచిద్దాం. మీరు చెప్పిందే కరెక్ట్. ఎందువల్లంటే అండి, అందరికీ కూడా మంత్రమైన చిన్నదే కదా ఏముంది అని అనుకుంటారు. ఆ చిన్న దాంట్లోనే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఎన్ని పాలు తీసుకురండి, ఒక్క విషపు చుక్క ఏమవుతుంది? పాలు మొత్తం విరిగిపోతాయి. విషపు చుక్క చిన్నదే కదా అంటే దాని యొక్క శక్తి 100 లీటర్ల పాలు నాశనం చేసింది. అలానే పంచాక్షరి అనేటువంటిది చిన్నదే, దాని యొక్క శక్తి ప్రపంచాన్ని నిలబెడుతుంది. దాన్ని మనం సాధించాలి అని అంటే తపన పడాలండి. సాధన అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది నేను కూర్చుంటాను మాలు తిప్పేస్తా అంటే మాలు తిప్పడానికి అన్ను మంత్రం జపించడం చాలా తేడా ఉంటుందండి. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ మనం 2 సార్లు అంటే 4 సార్లు తిరుగుతుంది. దానికి ప్రతి దానికి కూడా ఒక లెక్క, ఒక ప్రమాణ రీత్యా వెళ్ళాలి. మన ఇష్టానుసారం వెళ్ళిపోవటం అంటే అది మంత్ర సాధన కాదండి. ఇప్పుడు ఎంతోమంది అహర్నిశలు ఋషులు మునులు మంత్ర సాధన చేశారంటే ఇదే దృష్టి. ఇప్పుడు నేను చేయాలన్నా 60 రోజుల్లో 6 లక్షలు చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదండి. అవును, మీతో పాటు జత కట్టే తోటి బ్రాహ్మణులది కూడా అది యాడ్ అవుతుంది అంటారా మరి 6 లక్షలకి? అవును, నేనంటే విజయవాడలో ఉందండి వైదిక సేవా సమితి అని ఉంది. ఎన్నో వైదిక కృతువులు చక్కగా నిర్వర్తిస్తున్నారు. అరవపల్లి బుచ్చిరామి శర్మ అని, అలానే శ్రవణ్ కుమార్ శర్మ గారు, అద్దేపల్లి రాజశేఖర శర్మ గారు, వాళ్ళ ముగ్గురు నేను కలిసి చేస్తున్నామండి ఇదంతా. ఎందుకంటే మేము ముగ్గురం కలిస్తే 60 రోజుల్లో హడావిడి పడకుండా 6 లక్షలు మేము పూర్తి చేయగలుగుతాం. నా ఇష్టానుసారం నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటే అది కరెక్ట్ కాదండి, అది అవ్వదు. ఎందువల్లనంటే నువ్వు 1 గంట సేపు చేస్తాం, మనం గంట సేపు 2వ గంట మనం కూర్చోలేం. ఎందువల్లంటే స్థిర చిత్తురే కూర్చోవాలి. ధర్మాభిలాష, ఇలా మనం కాలు మీద కాలు వేసుకోకూడదు. ఇలా ప్రశాంతంగా ఇలా కూర్చున్నామనంటే ఆ గంట సేపు 3,500 జపం పూర్తయ్యేంత వరకు, 3,000 జపం పూర్తయ్యేంత వరకు కూడా ఈ కాలు ఇటు పెడతా ఈ కాలు ఇటు పెడతా అంటాను కూడా మన ఇష్టం కాదండి. అట్లా పెడితే మరి ఉపయోగం లేదు. నువ్వు నీకు దృష్టి మంత్రం మీద లేదు కదా, నీకు దృష్టి ఎక్కడుంది? మంత్రం మీద లేదు. అంటే నువ్వు నిజంగా గనక లోపలికి వెళ్ళి నువ్వు మంత్రం ఆచరిస్తున్నావు అని అంటే నీకు కాలు నొప్పులు వచ్చింది, కాలు తిమ్మిరల కిందనే విషయం నీకు ఎప్టికి రాదు. నీకు మంత్రం మీద ధ్యాస ఉంటుంది, శ్వాస మీద ధ్యాస అంటారు చూసారండి. ఇప్పుడు అలా వచ్చేవారికి వాళ్ళు అసలు నిజంగా నిష్ఠతో చేయట్లేదు, అసలు జపం మీద కాన్సన్ట్రేషన్ లేదని అంటారు, అంతేనా? మరి అంతే కదండి, ప్రత్యేకంగా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, కనిపిస్తూనే ఉంది అది. అందుకని మేము ఇప్పుడు మీకు ఒక విషయంలో చెప్పే ఇందాక అహోరాత్రం చేస్తున్నామని చెప్పి ఒకళ్ళం కాదండి, ఒక 10 మంది కలిసి ఒక ముగ్గురు కూర్చుంటారు. ఆ ముగ్గురు
ఒక గంటంబావు సేపు రుద్రం పారాయణ చేస్తారు. వెంటనే ఇంకొక ముగ్గురు వస్తారు, ముగ్గురు పక్కకి జరుగుతారు. అలా అది రొటేషన్ అవుతుంది. ఈ పంచాక్షరి కూడా మేము నలుగురము కలిసి 6 లక్షలు చేస్తున్నామండి. ఎందువల్లనంటే మేము బ్రహ్మచారులం కాదు, వానప్రస్థం తీసుకోలేదు, సన్యాసులము కాదు, మాకు వేరే పని లేదనుకోవడానికి. కుటుంబం ఉంది, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాలి, ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కదండి మేము. నాకు ఇది అవసరం, నేను జపంలోనే కూర్చుంటాను, జపం చేసుకుంటూ కూర్చుంటాను అని అంటే కుటుంబంతో సమస్యలు వస్తాయి. అంటే కుటుంబంతో సమస్యలు వస్తే తిండి పెట్టాలి కదండి. తిండి పెట్టలేదు, నేను జపం చేసుకుంటూ కూర్చుంటా అంటాను, ఎవరికో ఇంట్లో వాళ్ళ కోపం వస్తుంది, మేము మీతో ఉండమండి, మా దారి మేము వెళ్తాము, మీరు జపాలు తపాలంటున్నారు అంటారు. ఈ జనాలందరూ ఏమంటారు, ఆయన అనుష్ఠానం చేస్తాడు, జపం చేస్తాడు, పెళ్ళాన్ని వదిలేశాడు, ఇవే కానేది అనకుండా ఉంటారా? అయితే పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోయింది, ఈయన ఎటువంటి వాడు, ఈ మాటలు తప్పితే అనుష్ఠానం చేసుకుంటున్నాడు కాబట్టి అలా జరిగిందేమో అని ఎవరు అనుకోరు. వివాహం చేసుకునేందుకు నేను జపం తపం చేసుకుంటాను, ఇంట్లో వంట చేసి పెట్టు, నా పని నేను చేసుకుంటాను, నీ పని చేసుకుంటాను కాదు కదా. ధర్మార్థ కామ్య మోక్షంచ విందతి అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ రావాలి. అప్పుడు భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. భక్త తుకారాం గారు ఉన్నారు కదా, ఆయన మనం చూడొచ్చు కదా. మరి ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ భగవద్ ధ్యానం చేస్తే పుష్పకుమారం వచ్చింది. మనం ఎన్నో సినిమాలు చూసాం, చరిత్రలు విన్నాం. అలా భగవద్ ధ్యానం చేసేటప్పుడు పరిపూర్ణంగా ఆయన మీద మనసు పెడితే 1 గంట ఉదయం, 1 గంట మధ్యాహ్నం, 1 గంట సాయంత్రం మాత్రం మనం చేయగలుగుతాం. అంతకుమించి మనం చేయలేం. అంతకుమించి మేము చేశాము అంటే అది పచ్చి అబద్ధమైన మాట, అవదండి. కొన్ని దీక్ష తీసుకోవటం వేరు, ఆ దీక్ష తీసుకుంటే మాకు ఎన్ని రోజులు ఉంటే ఒక 11 రోజులు, ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఆ విధానం వేరు. కావాల్సిన మొత్తం ఏర్పాటు చేసి దీక్ష తీసేసుకుంటాం. కానీ ఇన్ని రోజులు ఉందేనప్పుడు దీక్ష తీసుకోకూడదండి. మంత్ర దీక్ష మాత్రమే తీసుకోవాలి తప్ప వేరే రకమైనటువంటి అనుష్ఠాన దీక్షగా తీసుకోకూడదు. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు మీ వర్షంలో మీరు చెప్పేశారు. ఒక ప్రేక్షకుడిగా నేను ఏం అడుగుతున్నానంటే, అక్షర లక్ష ఈ ఓం నమ శివాయ అనేది పూర్తి చేస్తే నిజంగానే ఈ నోటి నుంచి వచ్చే వాక్కు సిద్ధిస్తుందంటారా? దానికి ఏమైనా నియమాలు ఉన్నాయంటారా? మళ్ళీ అంటే ఇప్పుడు కొంతమంది మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మనం రాత్రి బ్రహ్మచర్యం కొంతమంది ఉండని వాళ్ళు ఉంటారు, ఇలా చాలా రకరకాలుగా ఉంటుంది. సో దీనికి ఎలా ఉంటుంది అంటారు? మరి మంత్రానుష్ఠానం జపం చేయటం దేనికి మూలకారం అంటే ఇంద్రియ నిగ్రహం. ఓకే, మనల్ని మనం నిగ్రహించుకోవటం. ఆ నిగ్రహించుకోవాలి అంటే ఒక మంత్రశక్తి, మంత్ర సాధన మనకు కావాలి. కామ్యము అనగా కోరికలు, కోరికలు అనేటువంటి మన దగ్గరికి చేరకుండా చేసుకోవాలి. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు వేసుకుంటున్నారు, 40 రోజులు, 41వ రోజు ఏం చేస్తున్నారు మళ్ళీ యథావిధిగా. అంతే. ఇక వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఎవరైనా అంతే. కాబట్టి ఏంటంటే రజోగుణం, ఆ రజోగుణం అనేటువంటిది తామసం, సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి. రజోగుణం ఒక రకం, తమోగుణం ఒక రకం, సత్వగుణం ఒక రకం. వీటిల్లో మనకు సత్వగుణమే కావాలి. ఈ ఉల్లిపాయలు తింటాము, ఇవన్నీ తింటాం వల్ల ఏంటంటే రజోగుణం, తామసం అన్నీ పెరిగిపోతుంటాయి. అవి పెరిగిన తర్వాత జపం చేయడం ఇంకా నేను కూడా చేశాను, నేను 3 పూట్ల చేస్తున్నాను, అటువంటిది ఉపయోగం లేదండి. అటువంటిది ఎన్ని చేసినా నిరుపయోగం. దానివల్ల తోడు పాపమే మినహాయిస్తే పుణ్యం లేదు. అటువంటిది నువ్వు చేయటం మానేసి నష్టమేం లేదు. చేయాల్సిన వాడు ఏం చేయాలి అసలు? మరి నువ్వు ఒక నిష్ట పెట్టుకో, నేను ప్రతిరోజు కనీసంగా ఒక 1000 జపం చేసుకుంటా అలా అనుకో. ఆ 1000 జపం చేసుకునేటప్పుడు నువ్వు ఎంత చేద్దాం అనుకుంటావు? 11,000 చేద్దాం అనుకుంటావు. 11,000 చేద్దాం అనుకుంటే నువ్వు జాగ్రత్తగా ఒక ఆదివారం పెట్టుకో, 11,000 అయిపోతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే నమస్కారం చేసుకో, నీ పనులు చేసుకో. ఇంకా అంతే. అంటే ఆ ఒక్కరోజు మనం నియమాలు 11,000 నువ్వు సంఖ్య పెట్టుకో. ఉదయం నుంచి మొదలు పెట్టుకో, సాయంత్రం వరకు 11,000 పూర్తి చేసుకో, అయిపోతుంది అక్కడతోటి. ఇంకా మళ్ళీ నెత్తి జీవితంలో నువ్వు వెళ్ళిపో. అంతేగాని మంత్రానుష్ఠానంగా కాకుండా, మంత్రదీక్షగా కాకుండా ఈ విధానంలో కనుక తీసుకున్నట్లయితే అనుష్ఠాన దీక్ష, మంత్రదీక్ష. మంత్రదీక్ష ఇప్పుడు మేము చేస్తున్నాం ఏంటంటే 60 రోజులు ఉంది. ఈ 11 రోజులు అనుకోండి, ఇప్పుడు నవరాత్రులు వస్తాయి, లేదంటే 11 రోజులు. ఈ 11 రోజులు మేము అన్నీ వదిలేసుకుంటాం. ఇక మాకు భార్య బిడ్డలు అనేటువంటి మాకు ఉండవు. వాళ్ళ దాని వాళ్ళు వెళ్ళిపోతారు, మా గదిలో మేము కూర్చుంటాం. 60 రోజులు ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఇంటిని చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో నెలసరి వస్తే ఆడవాళ్ళు ఉంటుంటారు, వాళ్ళని వదిలేలేం. ఇప్పుడు మా ఇళ్ళల్లో అంటే 3 రోజులు వాళ్ళు విడిగా కూర్చుంటారు పక్కన, మరి వంట మేమే చేయాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను అనుష్ఠాన దీక్ష తీసుకుంటా అంటే మొహం చూడలేం కదా. వాళ్ళు అప్పుడు 3 రోజులు పిండాకులు లేకుండా పెట్టాలి వాళ్ళని. అంటే అలానే కదండి, తిండి తిప్పులు ఉండే వాళ్ళకి మంచి ఇచ్చే దిక్కు ఉంటుంది కదా. కాబట్టి మంత్రదీక్ష, అనుష్ఠాన దీక్షలు వేరు ఉంటాయండి. ఇవి చేసుకుంటూ ఆ అక్షర లక్ష పూర్తి చేయాలి. సో నిజంగా సార్ 6 లక్షల మంత్ర జపం ఎలా పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేస్తే దానికి ఫలితం వస్తుంది అనే దాని గురించి
మొదలు పెడుతూ అదేవిధంగా ఒక మానవుడు మంత్ర సాధన చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.